ఒకప్పుడు క్యూ లైన్‌లో నిలబడ్డప్పుడు ఇచ్చే టోకెన్స్ ఆధారంగా ఆ తర్వాత క్యూ లైన్ నుంచి బయటకు వచ్చాక అన్నదానంలో ఆ టోకెన్ ఇస్తే భోజనం ఉండేది. అప్పుడు ఈ క్యూ లైన్‌లో కూడా ఉచిత క్యూ లైన్‌లో 70-80% ఇచ్చి ఏది అప్పుడు తక్కువ రేటుతో ఉండేటటువంటి రెండో దాంట్లో ఇచ్చేవాళ్ళు. రూ. 50 టికెట్ ఏదో ఉండేది అప్పుడు. దాంట్లో మిగతాది ఇచ్చేవాళ్ళు. అలాంటి స్టేజీ నుంచి అవి తీసుకుని వీళ్ళు బయటకు వచ్చి ఫస్ట్ లడ్డూల టోకెన్ కూడా ఇస్తారు. రూ. 5 టోకెను అవి ఉచిత టోకెన్ అది. అవి తీసుకుని వాళ్ళు ముందు అర్జెంటుగా లడ్డూల దగ్గరికి వెళ్తారు భక్తులు. అక్కడ పూర్తి చేసుకుని వచ్చేటికి ఇక్కడ భోజనం అయిపోయేది. అది నేను మొట్టమొదటి తిరుపతి వెళ్ళినటువంటి సందర్భంలో కనిపెట్టినటువంటి ఇష్యూ. దాన్ని అప్పుడు హైలైట్ చేసి అసలు టోకెన్ ఎందుకు ఉండాలి, నేరుగా భోజనం ఎందుకు పెట్టకూడదు అన్నదానంలో అన్నప్పుడు మొదట్లో లేదు డబ్బులు అంత చాలవంటే నేను ఆ లెక్కలు తీపిస్తే డబ్బులు మిగిలి ప్రతి ఏడాది కూడా ఇంకా డిపాజిట్ అవుతున్నాయి, రీడిపాజిట్ అవుతున్నాయి అని తేలింది. అప్పుడు వాళ్ళు అన్నదానంలో ఈ టోకెన్ సిస్టమ్ తీసేశారు. దాంతోపాటుగా వేరే చోట్ల కూడా అంటే ఒకే చోట కాదు 4-5 చోట్ల పెట్టాలన్నటువంటి పాయింట్ కూడా నేను ప్రపోజ్ చేశాను. ప్రపోజల్ అంటే మనమేం టీటీలో ఎంప్లాయీస్ కాదు, బట్ మన వార్తల ద్వారా చేయడం, వాళ్ళు కూడా ఆ తర్వాత 2-3 చోట్లను సెట్ చేయడం ఇదంతా జరిగింది. దాంతోపాటు ఏది రాంబగీచ లాంటి చోట అన్నప్రసాదాలు లాంటిది పెట్ట. ఇప్పుడు టోటల్గా చూస్తే అన్నప్రసాద వితరణ కేంద్రం మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంతో పాటు రాంబగీచ బస్ స్టాండు, ఏఎంసీ, సిఆర్ఓ, పిఎస్సి 1 దగ్గర ఫుడ్ కౌంటర్లు లైక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసి వెళ్ళిపోవచ్చు. పిఎస్సి 2, పిఎస్సి 4, పిఎస్సి 5 హాల్సు, అట్లాగే వైకుంఠం క్యూ కాంప్లెక్సు 1, 2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్స్, బయట క్యూ లైన్లో కూడా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలో సాధారణ రోజుల్లో రోజుకి 180,000 నుండి 190,000 మంది, వీకెండ్లో 2 లక్షల నుండి 2,10,000 మంది భక్తులు ఈ అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. తిరుమలలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఈ వైకుంఠ ఏకాదశి నాటికి 2.5-3 లక్షల మంది దాకా అక్కడ భోజనాలు చేసేటటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తిరుచానూరులోని అన్నప్రసాద వితరణ కేంద్రం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలోని అన్నప్రసాద వితరణ కేంద్రం, విష్ణు నివాసం ఆసుపత్రులలో సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పుడు చెక్ చేసుకుంటున్నారు. ఆసుపత్రులు ఒంటిమెట్లోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఆ కేంద్రాల్లో సాధారణ రోజుల్లో 15,000 నుండి 16,000 మంది, వీకెండ్లో 18,000 నుండి 20,000 మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. త్వరలో 60 టీటీడీ ఆలయాల్లో కూడా ఈ అన్నదానం ఏర్పాటు చేయబోతున్నారు. అంటే విజయవాడ, హైదరాబాదు ఇట్లాంటి అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బిఆర్ నాయుడు గారు, అనిల్ కుమార్ సింఘాల్ గారి పర్యవేక్షణలో ఈ 60 ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాదం చేసేందుకు టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది అన్నటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.